వెల్కమ్ టు సిటీవీ తెలుగు. అనంతపురం జిల్లా గుంతకల్ హజ్రత్ మస్తాన్ వలీ బాబా 390 ఉరుసు సందర్భంగా గుంతకల్ ఎమ్మెల్యే జయరాం దర్గాను సందర్శించారు. చాదర్ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దర్గా ఓక్ బోర్డ్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగలేదని ఇక నుంచి దర్గా అభివృద్ధి కోసం ప్రతి పైసా వినియోగిస్తామని చెప్పారు. ఈరోజు రేపు ఎల్లుండి ప్రఖ్యాతిగాంచిన గుంతకల్ పట్టణమునందు మస్తానయ్య స్వామి దర్గా అంటే చాలా పవిత్రత. ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి సంవత్సరానికి ఒక్కసారి అంటే ఈరోజు 390 సంవత్సరాలకి మస్తానయ్య స్వామి ఉరుసు జరగడం చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే ఎక్కడ లేనంత ఆనందం, ఎక్కడ లేనంత భక్తి జనాలు ఈ స్వామిని దర్శించుకోవడం అంటే అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారు. మేము కూడా చిన్నతనం నుంచి చూసాము. చుట్టుముట్టు ఉన్న 100 కిలోమీటర్ల దూరము కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కావచ్చు, ఎక్కడ చూసినా కూడా సంవత్సరానికి ఒకసారి మస్తానయ్య దర్గా అంటే చాలా బ్రహ్మాండమైన దర్గా. ఈ దర్గాని ప్రతి ఒక్కరు పూజించుకొని ఆయన ఆశీర్వాదం పొంది ఏది వచ్చినా సమస్య వచ్చినా ఆయన దగ్గర తెలుపుకొని వారి జీవనం గడుపుకునే రోజు అలాగే ఉంటుంది. కాబట్టి అలాంటి దర్గాని నేను అప్పటి నుంచి చూస్తున్నా. ఇది అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి కనబడుతుంది. మొన్ననే నేను వక్ఫ్ బోర్డు చైర్మన్ కానీ వక్ఫ్ బోర్డు సీసీని కానీ వారితో మాట్లాడడం జరిగింది. దాదాపుగా ప్రతి సంవత్సరం 50 లక్షల రూపాయలు ఈ దర్గాకి భక్తాదులతో వాళ్ళు ఇచ్చిన విరాళాలు కావచ్చు, అన్ని విధాలుగా గుండీలో డబ్బు ముడుపు కావచ్చు, ఏదేమైనా దాదాపుగా 50 లక్షల పైచలతో ఉంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన డబ్బు ఎక్కడికి పోయిందో నాకు తెలియదు. కానీ నేను ఒక మాట వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి కానీ, వక్ఫ్ బోర్డు సీసీ గారికి కానీ, వక్ఫ్ బోర్డు చెందిన సంస్థలు అందరికి కూడా నేను వేడుకుంటున్నా, విన్నవించుకుంటున్నా. ఏదేమైనా కూడా ఈ రోజుతో నుంచి ఈ డబ్బు బయట ఉన్న గంగరాటాలు కావచ్చు, దీనికి వచ్చే ఆదాయం కావచ్చు, దీనికి వచ్చే ఉండి ఆదాయం కావచ్చు, ఏ ఆదాయం అయినా కూడా మా దర్గాకి డెవలప్మెంట్